రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అన్నీ సమీక్షలు చేస్తున్నాం, అవి చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం అని ఒక నాటకాలు మొదలెట్టారు. ప్రామిస్లేమో చెప్పి 6 పథకాలు గ్యారంటీ అని చెప్పేశారు. ఎక్కడి నుంచి నిధులు వస్తాయి చెప్పరు. నిధులు ఎక్కడ అప్పులు ఉందంటే అప్పులు ఉన్నాయని తెలుసు కదా, ఎలక్షన్ అప్పుడే అవన్నీ మాట్లాడారు కదా, అప్పులు ఉన్నాయని తెలుసు కదా, మరి ఎక్కడి నుంచి ఆదాయం వస్తుందని చెప్పి మీరు ప్రామిస్లు చేశారు. వీటికి సమాధానాలు లేవు. విద్యుత్ అంటారు, విద్యుత్ ఫ్రీ అంటారు. మొన్నటిదాకా విద్యుత్ అసలు 3 గంటలు ఇచ్చింది కదా ప్రభుత్వం అన్నారు. ఇప్పుడు నిన్న 13 గంటలు ఇచ్చిందని చెప్తున్నారు, రేపు 18 గంటలని చెప్తారు. వాళ్ళు ఈ సమీక్షలు చేసి ఊరినే కాలయాపన చేయటం, ప్రజల దృష్టి మళ్లించటానికి. ప్రజల దృష్టి వీళ్ళు చెప్పిన ప్రామిసులు జరగవు, చేయలేరు, దాని నుంచి ప్రజల డిస్కషన్ రాకుండా ప్రజల దృష్టి మళ్లించడానికి సమీక్షలు, శ్వేతపత్రాలు. అందరికీ తెలుసు అప్పుల్లో ఉంది రాష్ట్రం. అప్పు అంటే అప్పు మరి డెవలప్మెంట్ చేసేటప్పుడు అప్పులు చేయకుండా ఉంటుందా? ప్రపంచంలో ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అప్పులు చేయకుండా ఉందా? అమెరికా లాంటి దేశం కూడా అప్పులు చేస్తుంది. అభివృద్ధి వేరు, అప్పులు వేరు. అప్పులు ఆటోమేటిక్గా కొన్ని ఎమర్జెన్సీ ఉంటాయి, కొన్ని పోస్ట్పోన్ చేయగలిగిన ఉంటాయి. పోస్ట్పోన్ చేయగలిగిన ప్రజా అవసరాలు, ప్రజలకు అవసరమైన విషయాలు పోస్ట్పోన్ చేయగలిగినవి చాలా తక్కువగా ఉంటాయి. అన్నీ ఎప్పటికప్పుడు టప్ చేయాల్సి ఉంటుంది. అలా గబుక్కుని ప్రజా అవసరాలకి రీత్యా చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు డబ్బులు లేకపోతే అప్పులు చేస్తారు. అప్పులు చేసి ప్రజల అవసరాలు ముఖ్యం కదా, ప్రజల అభిష్టం ముఖ్యం కనుక వాళ్ళ కోసం అప్పులు చేస్తారు. అప్పులు తర్వాత తీరుస్తారు. ఇది రొటీన్. దీని ఏదో అప్పులు పాలైంది, అప్పులు చేశారు, ఆ డెవలప్మెంట్ కనపడుతుంది కదా. హైదరాబాద్ చూస్తే వాళ్ళ ఫారెన్ సిటీలాగా తయారైందంటే మరి ఆ డెవలప్మెంట్ కాదా? అన్నీ అప్పులు అని అంటే ఎస్కేపిజం, ప్రజల దృష్టి మళ్లించడానికి చేసే నాటకం తప్పితే బస్సులు ఆర్టీసీ నష్టాల్లో ఉంది, ప్రజలందరికీ తెలుసు. ఈ తెలంగాణలో పసిపిల్లని అడిగినా కూడా ఆర్టీసీ లాసు అని చెప్తాడు. అలాంటి ఆర్టీసీకి మేము మహిళలకు ఫ్రీ అన్నారు. ఎక్కడి నుంచి వస్తాయి నిధులు? ఆ నష్టాన్ని ఎవరు పూడుస్తారు? గవర్నమెంట్కి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? లేదు. కరెంటు అంతే, 200 ఫ్రీ అన్నారు. ఆల్రెడీ విద్యుత్ శాఖ అప్పుల్లో ఉంది, అప్పులు కట్టుకోవాల్సిన పరిస్థితిలో ఉంది. గతంలో మీరు ఎట్లా చేశారంటే గతంలో అక్కడి నుంచి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి లోన్స్ ట్రై చేసి తీసుకొచ్చి ప్రజల అవసరాలు ముఖ్యం కనుక, రైతులకు కరెంటు ముఖ్యం కనుక చేసాము. అలా మీరు ఎట్లా చేస్తారో చెప్పండి. ఉన్నే వాళ్ళు అది చేశారు అని గత ప్రభుత్వం మీద నిందలు మోపుతూ గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే కాలం గడిపేద్దాం అనుకుంటే కుదరదు. మీరు కర్ణాటక 5 ప్రామిసులు చేసింది ఒక్కటి నెరవేర్చలేక చేతులు ఎత్తేస్తుంది. వాళ్ళ మినిస్టర్లే టీవీలో ప్రెస్ మీట్లో చెప్పేస్తున్నారు, మాకు కావాల్సిన నిధులు లేవు, ఆ నిధులు లేక చాలా అవస్థపడుతున్నాం అని చెప్పి కేంద్రం మీద నింద వేయడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు అదే చేస్తారు. వీళ్ళు ఇచ్చేసి ఆఖరికి కేంద్రాన్ని అడిగామో ఇవ్వలేదు, గత ప్రభుత్వం అప్పులు చేసింది. ఈ గత ప్రభుత్వం అప్పులు చేసింది అనే మాట, గత ప్రభుత్వం తనకు అప్పులు చేయలే, ప్రజల కోసం అప్పులు చేసింది, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం కోసం అప్పులు చేసింది. అది కళ్ళకు కనపడుతుంది. అందుకని సిటీలో మీకు ఒక్క సీటు కూడా రాలా. సిటీలో అర్బన్లో డెవలప్మెంట్ చూస్తున్నారు, కళ్ళకు కనపడుతుంది, చూస్తున్నారు కనుక ఎవరు మీకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. రంగారెడ్డి జిల్లాకి, హైదరాబాద్ జిల్లా. రూరల్లో కాస్త మీరు మీ మాట ప్రజలు కనుక, పల్లె ప్రజలు కాస్త ఏదో ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మార్పు కోసం మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మీరు ఏదో ప్రాధేయపడతా ఉంటే జాలిపడ్డారు. మన జనాల్లో పర్టికులర్ రూరల్ ఏరియాలో కాస్త జాలి దయ ఉంటుంది కదా. మీ ఏడుపును చూసి ఒక్కసారి ప్లీజ్ అని బతిమాలుతూ ఉంటే సరే కాదనలేక ఒక పర్సంటేజ్ మీకు మొగ్గు చూపారు. అందువల్ల మీకు ఏదో స్లెండర్ మెజారిటీ, పెద్ద ఏదో అత్యధిక మెజారిటీ కాదు. ఆఫ్టర్ ఆల్ 1.78% తేడా ఓట్లలో. 60 సీట్లకు మ్యాజిక్ మార్క్ అంటే మీకు 64 పెద్ద థంపింగ్ మెజారిటీ వచ్చేసినట్టు బుధాలు ఎగరేసుకుంటే బోర్ల పడతారు. ఇది ఓన్లీ స్లెండర్ మెజారిటీ. ఎక్కడో ఒక చోట ఒక చిన్న సింపతి మీకు క్రియేట్ అయ్యి వచ్చింది తప్పితే మీ ఇక్కడ బీఆర్ఎస్ని వ్యతిరేకించో బీఆర్ఎస్ మీద ఆగ్రహంతో ఇవన్నీ పిచ్చి కోతలు. బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఆగ్రహంగా ఉంటే మీకు 85 సీట్లు వచ్చాయి, 64లో ఆగేది కాదు.
కనుక ఏం కాదు. జరుగుతుంది పోటాపోటీగా వెళ్తున్నాం. 2 సార్లు 10 సంవత్సరాలు అయినాక ఒక ఇన్కంబెన్సీ ఉంటుంది. ఆ ఇన్కంబెన్సీలో కాస్త పోటాపోటీ వచ్చింది. ఈ పోటాపోటీలో మీ ఏడుపు, మీ బతిమాలుడు ఒక్కసారి అని ఏడుస్తూ ఉంటే సరిపోని మన పల్లె ప్రజలు, మన రూరల్ ఏరియా ప్రజలు కాస్త జాలిగుడ్డే గల వాళ్ళు కనుక ఏదో పాపం బతిమాలుతున్నారు కదా ఒకసారి ఇస్తే పోలా అని ఒక పర్సంటేజ్ అనుకోబట్టి మీకు వచ్చింది. అంతే తప్పితే మీ దగ్గర ఒక ఇది లేదు, నిర్దిష్ట విధానం లేదు. ఎదుటోళ్ళని విమర్శిస్తూ, గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాలం గడిపేద్దాం అనుకుంటున్నారు. ఇవాళ మొత్తం అదే. ఎక్కడా నిధులు లేవు. దేన్ని ఎక్కడి నుంచి తెస్తారు నిధులు? ఎవరు నడుము ఎరగొడతారు? మధ్యతరగతి వర్గాన్ని దెబ్బతీస్తారు. వీళ్ళకి ఇస్తున్నామని చెప్పి వీళ్ళ మీద రేట్లు పెంచి అవి పెంచి ఇదే మీరు చేయబోయేది. మీ వల్ల చేత కాదు. మీకంతా వర్గాలు ఎక్కువ. ఏదో రేపు పార్లమెంట్ ఎన్నికల వరకు నోరు మూసుకుని ఉంటారు. కాస్త అటు ఇటు ఏదో హంగామా చేస్తూ ఆ తర్వాత మీ బతుకు బయట బస్ స్టాండ్ అవుద్ది. మీలో 4 గ్రూపులు అవుతారు. ఒకడు వెంకటరెడ్డి గ్రూప్ ఒకటి, ఉత్తమ్ కుమార్ గ్రూప్ ఒకటి, ఇట్లా గ్రూపులు, మళ్ళీ సీనియర్స్ గ్రూపు అన్నీ వస్తాయి. రేపు 18 మందికే మినిస్టర్లు ఇవ్వాలి. మీకు 60 మంది మినిస్టర్లు కావాలనే వాళ్ళే, 64లో 60 మంది మినిస్ట్రీ కావాలని కోరుకునే వాళ్ళే. ఈ మినిస్ట్రీ రాని వాళ్ళందరూ కూడా కూటాలు కడతారు. ఇక డ్రామాలు మొదలవుతాయి. ఇక డైలీ ఒక డ్రామా, డైలీ ఒక షో చూస్తాం పార్లమెంట్ ఎన్నికలు అయినాక. కనుక మీరు ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని శ్వేతపత్రాలు ఏంటి శ్వేతపత్రాలు చేయకర్లేదు. కొత్తగా శ్వేతపత్రాలు అందరికీ తెలుసు. ప్రతి డిపార్ట్మెంట్లో అప్పులు ఉన్నాయి. ఆ అప్పులు తెచ్చే ఈ డెవలప్మెంట్ చేసాం. ఇది ఓపెన్, ఇది సీక్రెట్ కాదు. మేము అప్పులు తేలేదని చెప్పలేదే. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు తెచ్చింది. అప్పులు తెచ్చి డెవలప్మెంట్కు ప్రజల కోసం ప్రజల అవసరాలని పోస్ట్ పోన్ చేయలేము. డబ్బులు లేవు కనుక ఆపలేము. కనుక డబ్బులు లేకపోయినా అప్పో సొప్పో తీసుకొచ్చి ప్రజల అవసరాలని, ప్రజల తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం. అది చేసాం. ఇవాళ మీరు వచ్చి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని నాశనం చేయకండి.